హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. మనసులో మాట 5వ ఎపిసోడ్కి స్వాగతం అండి. మనం 4వ ఎపిసోడ్ అన్నది మొన్న సాటర్డే రోజు చేయడం జరిగింది. మొన్న సాటర్డే ఈవినింగు, నిన్న సండే, ఈరోజు మండే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా మెసేజ్లు వచ్చినాయి. కానీ అందులో నుంచి కేవలం 5 ప్రశ్నలకి ఈరోజు మన ఈ మనసులో మాటలో నేను సమాధానం చెప్పబోతున్నాను. ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి పని అన్నది వచ్చింది, వెళ్ళడం అవసరం. కాబట్టి ఈ 5 ప్రశ్నలకి సమాధానం చెప్తాను. అలా అని చెప్పేసి మీ ప్రశ్నలకి సమాధానం చెప్పను అని కాదు. తప్పకుండా రేపు ప్రోగ్రాం కొంచెం పెద్దదైనా సరే తప్పకుండా మీ ప్రతి ప్రశ్నకి సమాధానం అనేది ఇచ్చే ప్రయత్నం అనేది రేపు చేస్తాను. ఈరోజు ముఖ్యమైనటువంటి ఒక 5 ప్రశ్నలు తీసుకున్నా. కొంచెం జాగ్రత్తగా వీడియో చూడడం మాత్రమే కాదు, ఒక లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. ఇక ఈరోజు మన మనసులో మాట ప్రోగ్రాంలోకి వెళ్ళడానికి ముందు ఒకసారి ఒక చిన్న మాట చెప్పి స్టార్ట్ చేస్తాను. ఎవరైతే నన్ను ఏదైనా ప్రశ్న అడగాలి అనుకున్నా, లేకపోతే నేను ఏదైనా టాపిక్ మీద మాట్లాడాలి అని మీరు అనుకుంటే ఆ ప్రశ్నని లేదా ఆ టాపిక్ని కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. కాల్ చేయకండి, జస్ట్ మెసేజ్ చేయండి. లేదా మీరు ఆడియో రికార్డ్ చేసి ఆ వాయిస్ అన్నది నాకు వాట్సాప్ ద్వారా పంపించినా సరే, నో ప్రాబ్లం. ఓకే, ఈరోజు మన మనసులో మాట ప్రోగ్రాంలో మొదటి ప్రశ్న వచ్చేసి, ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్న మాట అభివృద్ధికి ఓట్లు పడవా అని చెప్పేసి, అదే మాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు. నిజంగానే అభివృద్ధికి ఓట్లు పడవా సార్ అని చెప్పేసి జనార్దన్ గారు ప్రశ్నిస్తున్నారు. ఈయన బెంగళూరు నుంచి ప్రశ్నిస్తున్నారు. కిరణ్ కుమార్ గారు ఒక సభలో అనుకుంటా, లేదా ఒక చిన్న ప్రోగ్రాంలోనో ఎక్కడో మాట్లాడుతూ ఈ మాట చెప్పారు, అభివృద్ధికి ఓట్లు పడవు అని చెప్పి. నేను ఇక్కడ ఈ విషయాన్ని కొంచెం మీరు కూడా అర్థం చేసుకోవాలండి. నేను కూడా అర్థమయ్యేటట్టు చెప్తాను. అభివృద్ధి అంటే ఏంటి? మనం అనుకున్నదే అభివృద్ధా? మనం అనుకున్నది అభివృద్ధి అని మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా? ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న. అభివృద్ధి అంటే మనకు కనిపించేదే కాదండి, ప్రజలకు కనిపించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్యలో ఉండే. సంక్షేమము అభివృద్ధి 2 అని చెప్పేసి ఇక్కడ జోడెద్దులు అంటాం మనం. సరే, సంక్షేమంలో ఆయన ప్రజలకు ఏం చేశారు, ఏం లేదు అన్నటువంటి విషయం పక్కన పెట్టేస్తే, అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పనిచేశారా? ఏమన్నా రోడ్లు వేశారా? ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారా? లేదా పోలవరాన్ని పూర్తి చేశారా? లేదంటే అమరావతిని పూర్తి చేశారా? ఇంకేమైనా చేశారా? దయచేసి ఒకసారి ప్రజలు ఆలోచిస్తే బాగుంటుంది. అభివృద్ధికి 100% ఓట్లు పడతాయి, అందులో డౌటే లేదు. కానీ అభివృద్ధి అన్నది మనకే కనిపించి ప్రజలకు కనిపించకపోతే అదేం అభివృద్ధి? అభివృద్ధి చేస్తున్నాము అనుకుని మనల్ని మనం మోసం చేసుకుంటే అదేం అభివృద్ధి? అందుకే కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్న మాట యాక్చువల్గా ఆ మాట కరెక్ట్ కాదు. అభివృద్ధికి తప్పకుండా ఓట్లు పడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధి అనేది చేయలేదు. సరే, ఓకే, మరి ఆయన కట్టించిన పోర్ట్ల సంగతి ఏంది, ఫిషింగ్ హార్బర్ల సంగతి ఏంటి మీరు అడగవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ప్రాబ్లము, మనకి ఇన్స్టెంట్గా కావాల్సింది, నేను పోర్ట్లు హార్బర్లు మనకు వద్దు అనను, 100% అవసరమే. కానీ మనకి ఇన్స్టెంట్గా కావాల్సింది ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు. ఎవడన్నా ఇంట్లో నుంచి సైకిలో, స్కూటరో, లేదంటే కారో, బస్సో ఏదో ఒకటి బయటికి తీస్తే వాడు నడిచేది రోడ్లు ఎంత అధ్వానంగా తయారైనాయి అంటే, ఒక ప్రెగ్నెంట్ లేడీని ఆ రోడ్లో కారులో తీసుకెళ్తే మధ్యలో డెలివరీ అయిపోద్ది. నేను ఒక చోట ఒక ఇంటర్వ్యూ చేశా. ఈ మాట నాకు ఒక సామాన్యుడు ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట. సార్, మా ఊర్లో రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయి అంటే ప్రెగ్నెంట్ లేడీని తీసుకెళ్తే డెలివరీ అయిపోద్ది సార్ అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పారు. మరి ఆ రోడ్ల సంగతి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదే. నేను అకౌంట్లో డబ్బులు వేస్తున్నా, నేను బటన్ నొక్కేస్తున్నా, అయిపోయింది అభివృద్ధి, అయిపోయింది సంక్షేమం అని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అనుకున్నారు. నిజానికి అది అభివృద్ధి కాదు, సంక్షేమం కాదు, బాధ్యత అన్నది ఉండాలి. నేను ఒక తండ్రిని, మీలో చాలామంది తండ్రులు ఉండుంటారు, తల్లులు ఉండుంటారు. మన పిల్లలకి ఏదైనా కావాలి అంటే మనం అది తీసుకొస్తామా, తెచ్చిస్తామా, లేదంటే కొనుక్కోపోయిన చేతిలో డబ్బులు పెడతామా? ఒకసారి మనం ఆలోచించాలి. ఉదాహరణకి పిల్లాడు ఒక నోట్బుక్ అడిగాడు అనుకోండి, తండ్రి ప్రేమ తప్పకుండా వెళ్తాము, పిల్లాడికి ఏం కావాలో మంచి చూసి తీసుకొచ్చి ఇస్తాము, చదువుకోరా బాబు అంటాం. అంతేకాని పో కొనుక్కరాబు అని చెప్పేసి మనం డబ్బులు పడేయం కదా. సో అదే పరిస్థితి 2019 నుంచి 24 మధ్యలో చూసాము. డెఫినెట్గా అభివృద్ధికి, సంక్షేమానికి ఓట్లు పడతాయి, చేస్తే పడతాయి. చేసాము అనుకుంటే మనం ఏం చేయలేము. ఇక రెండో ప్రశ్న, ఇది కొంచెం ఆలోచించేటటువంటి ప్రశ్న. ఎస్టీస్ ఉండే ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఎస్టీస్ ఎక్కువగా ఓటు వేసేది వైసీపీకి.
మరి వైసీపీ ఓటర్సు జనసేన వైపు డైవర్ట్ అవుతున్నారా అని చెప్పేసి వెంకటేష్ గారు ఒంగోలు నుంచి ప్రశ్నిస్తున్నారు. అంటే ఎస్టీస్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా కష్టపడుతున్నారు. వాళ్ళు ఉండే ప్రాంతాలలో అంటే కొన్ని ఏరియాలలో మెజారిటీ ఎక్కువ ఉన్నారు. ప్రాంతాలు అనడం తప్పు, కొన్ని ఏరియాలలో మెజారిటీ ఎక్కువ ఉన్నారు. అక్కడ సంక్షేమ కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ చేస్తున్నారు కదా. మరి వైసీపీ ఓట్లు అటు జనసేన వైపు డైవర్ట్ అవుతాయా అని చెప్పి అడుగుతున్నారు వెంకటేష్ గారు. 100% అవుతాయండి. ఈ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థం అవట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్రాన్స్లో బతికేస్తుంది. వై నాట్ 175 వర్డ్ గుర్తుందా మీకు? మీలో చాలామంది మర్చిపోయి ఉంటారు, నేను ఒకసారి గుర్తు చేస్తా. 2024 ఎన్నికల్లో వై నాట్ 175 అని సిద్ధం సభలలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే 175 సీట్లకి 175 సీట్లు కొడతామని చెప్పేసి మాట్లాడి 11 సీట్లకు పడిపోయారు. సో అదే ట్రాన్స్లో మళ్ళీ ఇప్పుడు బతుకుతున్నారు. మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, 40% ఓటు బ్యాంక్ ఉంది అని చెప్పేసి మాట్లాడతారు. ఆ 40% ఓటు బ్యాంకులో మెజారిటీ వచ్చేసి పెన్షన్ తీసుకునేటటువంటి వృద్ధులు వేశారు వీళ్ళకి. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ముందు ఆ పెన్షన్స్ పెంచి, అదే కాకుండా 2 నెలలు కలిపి మొత్తం 3 నెలలు అనుకుంటా ఇచ్చారు వాళ్ళకి ఒకేసారి. అందువల్ల ఏమైంది, ఆ పెన్షన్ తీసుకునే ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారిది, దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు గండి కొట్టేశారు. ఇప్పుడు ఆ 40%లో నాకు తెలిసి 10% కూడా లేనట్టుంది. ఓకే, మూడో ప్రశ్న. ప్రెస్ ముందు కాకుండా మా అన్న అసెంబ్లీకి వెళ్ళడా సార్? ఓకే, ఇలా అయితే 2029లో ప్రతిపక్ష హోదా అయినా వస్తుందా అని చెప్పేసి లక్ష్మీనారాయణ గారు అడుగుతున్నారు. యాక్చువల్గా ప్రాబ్లం ఇదే అండి. ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అంటాం. అంటే ఆయన అసెంబ్లీకి మెంబరు, కానీ అసెంబ్లీకి పోట్ల. ఆయనే కాదు, ఆయనతో పాటు ఇంకో 10 మంది, మొత్తం 11 మంది టీం ఇది. వీళ్ళ టీంలో ఎవరు వెళ్ళట్ల. నిజంగా ఇది ఓటర్లకి చేసినటువంటి ద్రోహం కాదా, మోసం కాదా? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒక చిన్న సమస్య ఉందండి, ఓ మోరీ సమస్య, నల్లా సమస్య, మున్సిపాలిటీకి సంబంధించిన సమస్య, లేదంటే ఒక రోడ్డు కొట్టుకుపోయిందండి వెయ్యాలి, లేదంటే ఏదో ప్రభుత్వ బిల్డింగ్కి సంబంధించినటువంటి సమస్య, లేదంటే నీళ్లు రావట్లేదు, లేదంటే ఇంకేదో వ్యవసాయానికి సంబంధించిన సమస్య. ఈ సమస్యలన్నీ ఎవరి దృష్టికి వెళ్ళాలి, ఎవరు తీర్చాలి? ఇది ఎమ్మెల్యే పని కదా. ఎమ్మెల్యే గారు తనకు ఓటు వేసినటువంటి ప్రజల్ని కాపాడుకోవాలి, ఈ సమస్యల నుంచి వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వాలి. కానీ ఏం జరుగుతున్నది అంటే, ఇప్పుడు ఈ సమస్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే 11 మంది గెలిచారో ఒక్కడు కూడా తన కాన్స్టిట్యున్సీలో ఈరోజు అడ్రస్ చేయట్లేదు. రేపు పొద్దున్న ఈ 11 మందిలో ఎవడన్నా ఓట్లు అడగడానికి వెళ్తే జనాలు చెప్పులతోటే సమాధానం చెప్పాలి. ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. 100% అసెంబ్లీకి వెళ్ళాలి. ఒకటి, 2029లో మరి ప్రతిపక్ష హోదాను దక్కుతుందా అని చెప్పేసి లక్ష్మీనారాయణ గారు అడుగుతున్నారు. 2029లో ప్రతిపక్ష హోదా దక్కుతుందా దక్కదా అన్న దాని మీద నేను కమెంట్ చేయను. కానీ 2029లో వీళ్ళు అధికారంలోకి రారు అన్న విషయం మీద మాత్రం 100% నేను ఏకీభవిస్తున్నాను. 2029లో ఇంపాసిబుల్. వీళ్ళు ఏదో ఒక ట్రాన్స్లో బతికేస్తున్నారు. ఇందాక చెప్పాను కదా, వై నాట్ 175 ట్రాన్స్లో వీళ్ళు బతికేస్తున్నారు. నెక్స్ట్ 4వ ప్రశ్న. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. 3 సంవత్సరాల నుంచి జగన్ గారు ఎందుకు ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయట్లేదు అని చెప్పేసి మోహన్ గారు వైజాగ్ నుంచి అడుగుతున్నారు. జెండా వందనం నిజంగా ఇది ఒక భారతీయుడిగా నేను సమాధానం చెప్పాలండి. ఏమనుకోకండి, నేను ఒక మాట అటు ఇటు దొర్లితే. ఒక భారతీయుడిగా మన జాతీయ జెండాని చూసి చాలా గర్వపడతాం. మన జాతీయ గానాన్ని చూసి మనం గర్వపడతాం. మన దేశాన్ని చూసి మనం గర్వపడతాం. జాతీయ గీతం ఎక్కడ వినిపించినా అక్కడ ఆగిపోతాం. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, ఒక మెరుపు వచ్చేస్తుంది, రోషం వచ్చేస్తుంది. గర్వంలో భాగం అది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడవలసిన అవసరం ఉంది. ఎందుకు ఉంది అంటే, ఆయన ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్, మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక పార్టీకి అధినేత. కనీసం జెండా వందనం చేసుకునేటటువంటి టైం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఈ దేశంలో ఉండడానికి అర్హుడా అండి? ఒకసారి సమాధానం చెప్పండి. ఒకసారి దయచేసి సమాధానం చెప్పాలి. ఇది భారతీయుల్ని అవమానించినట్టు కాదా? ఇది జెండాని అవమానించినట్టు కాదా? జాతీయ జెండాని. ఇది దేశాన్ని అవమానించినట్టు కాదా? ఇది రాజ్యాంగాన్ని అవమానించినట్టు కాదా?
రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఉపయోగించుకొని మీరు ముఖ్యమంత్రి అవుతారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఉపయోగించుకొని మీరు ఎమ్మెల్యే అవుతారు. ఆ హక్కును ఉపయోగించుకొని మీరు కార్లల్లో తిరుగుతారు, మీరు రాజులాగా బతుకుతారు. కానీ అదే జాతీయ జెండాకి ఒక సెల్యూట్ కొట్టడానికి మీకు సమయం లేదా? ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా? మీరు ఏం చేయాలా? మీరు పులివెందుల ఎమ్మెల్యే, పులివెందులలోనైనా లేదంటే కనీసం మీ పార్టీ ఆఫీస్లోనైనా సరే తాడేపల్లిలో మీరు జెండా వందనం చేసుకున్నారండి? ఒకటి కాదు, రెండు కాదు, 3వ సంవత్సరం ఇది. ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి మన రాష్ట్రం? ఇంకా ఎన్నిసార్లు అవమానిస్తారు మీరు మన రాష్ట్రాన్ని? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తే వినాలని ఉంది. ఇంతకన్నా సిగ్గుచేటు అంశం అన్నది ఒక రాజకీయ నాయకుడికి ఉండదండి, ఉండదు. అండ్ ప్రజల్ని ఇప్పుడు ఎవరినైతే మీరు అవమానిస్తున్నారో రేపు పొద్దున జోల పట్టుకుని వాళ్ళని ఓట్లు అడగాలి. ఆ రోజు ఈ అన్ని ప్రశ్నలు గుర్తుపెట్టుకుంటాం. మాలాంటి వాళ్ళం చాలా బాగా గుర్తుపెట్టుకుంటాం. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ద్రోహం తెలుగు జాతికే కాదు, దేశ ప్రజలందరికీ. ఓకే, ఇంకా నేను ఎమోషనల్ అయితే బాగుండదు, 4 మాటలు వచ్చేస్తే మళ్ళీ. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న, 5వ ప్రశ్న. ఇది మనం అర్థం చేసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా వినండి. డీలిమిటేషన్ వలన కూటమికి వైసీపీకి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? సింపుల్గా చెప్పేసినాం. అంటే చాలా పెద్దగా రాశారు. ఈయన పేరు హర్షవర్ధన్ గారు, చిత్తూరు నుంచి. ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? ఎవరికి? వైసీపీకి, టీడీపీకి, ఇద్దరికి. డీలిమిటేషన్ వలన వైసీపీకి ప్లస్ ఉండదు, టీడీపీకి ప్లస్ ఉండదు. వైసీపీకి మైనస్ ఉండదు, టీడీపీకి మైనస్ ఉండదు. బట్ డీలిమిటేషన్ వలన ప్రజలకి మేలు జరిగేటటువంటి అవకాశాలు పెరిగిపోతాయి, ఒకటి. రెండవది, పాలన అన్నది సులువైపోద్ది. మూడవది, సమస్యలని ఇంకా బాగా మనము గుర్తించగలం. ఈ 3 డీలిమిటేషన్ వల్ల అలా జరుగుతుందా ఇలా జరుగుతుందా అంటే కొన్ని ప్రాంతాలలో కొంత ఒక పార్టీ వైపు టిల్టెడ్గా, అంటే ఎప్పుడైతే ఒక నియోజకవర్గాన్ని 2గా ముక్కలు చేస్తారో సమ్టైమ్స్ ఆ ముక్కలో ఒక సామాజిక వర్గం ఎక్కువ, ఈ ముక్కలో ఒక సామాజిక వర్గం ఎక్కువ అని కనిపిస్తుంది. అయితే ఆ సామాజిక వర్గం వాళ్ళకి ఓటు సీట్ ఇచ్చి అక్కడ మన సీట్లు దండుకునే ప్రయత్నం కొన్ని పార్టీలు చేస్తాయి. సరే, ఆ అడ్వాంటేజ్ టీడీపీకి కూడా ఉంటుంది, వైసీపీకి కూడా ఉంటుంది. అది పెద్ద విషయం కాదు. నాకు తెలిసి ఈ డీలిమిటేషన్ వలన వచ్చేటటువంటి మంచి ఏ పార్టీకి అంతగా లేదు, చెడు ఏ పార్టీకి అంతగా లేదు. కానీ 2 పార్టీలకు కూడా లాభం. ఒకటి ప్రజలకు లాభం, పార్టీలకు కూడా లాభం. ఇది ముఖ్యంగా కొంచెం జాగ్రత్తగా వినండి. ఏం జరుగుతుంది అంటే పార్టీలలో చాలామంది అసమ్మతితో ఉంటారు, లేదా సీట్లు ఆశించే వాళ్ళు ఉంటారు, లేదా నేను ఎమ్మెల్యే అవ్వాలి అని కోరుకునే వాళ్ళు ఉంటారు. పార్టీ కోసం కష్టపడతారు, పార్టీ కోసం సంవత్సరాల కొద్దీ రక్తం ధారబోస్తారు. అట్లాంటి వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు. అయితే సీట్లు పెరగడం వల్ల వాళ్ళకి అవకాశం కొత్తగా వస్తుంది. ఇది పార్టీలకి లాభం. పార్టీలకి కొత్త క్యాండిడేట్లకి అవకాశం ఇచ్చేటటువంటి ఒక సౌలభ్యం అనేది వస్తుంది. ఇది పార్టీలకి లాభం. ప్రజలకి వాళ్ళ సమస్యలు ఇంకా బాగా అసెంబ్లీలో వినిపించేటటువంటి నాయకులు దొరుకుతారు. సరే, అసెంబ్లీలో అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకే వెళ్ళట్లేదు, మీరేంటి సార్ పాషా గారు అసెంబ్లీలో వినిపించేది అంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు 11 మంది ఉన్నారు. ఈ చేష్టలు ఇట్లనే ఉంటే రేపు పొద్దున్న ఈ 11 కాస్త 1గా మిగిలిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు అన్నది ఏ కొసానా రావట్లా. ఆయన ఏ అంశంలో కూడా ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి ఆయన ఆలోచించట్లేదు. ఎప్పుడు డైవర్జన్. అదొక డిఎస్సి అని తీసుకొచ్చారు. ఆ డిఎస్సి మీద అసెంబ్లీ కాదు, శాసన మండలిలో రచ్చ. ఎవరు? బొత్స గారిని నిలబెట్టేశారు. పాపం బొత్స గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం బాగాలేదు. ఆయన నిలబడి మాట్లాడుతుంటే చేతులు జోడించి చెప్తున్నా బొత్స గారికి, ఏమనుకోవద్దండి, నేను ఎప్పుడు ఎవరిని కించపరచను, నాకు అలవాటే లేదు. కానీ ఆయన నిలబడి మాట్లాడుతుంటే కొన్ని మాటలు అర్థం కావట్లేదు. ఆయన ఆరోగ్యరీత్యా చెప్తున్నా. సో ఆయన కాకుండా వేరే ఎవరికైనా అవకాశం ఇచ్చి మాట్లాడే అవకాశం వైసీపీ ఇవ్వాలి. అప్పుడే జనాలకు అర్థమవుతుంది. కానీ ఏం చేశారు? బొత్స గారిని నిలబెట్టి డిఎస్సి మీద చర్చ అని చెప్పేసి అక్కడ పెద్ద రచ్చ. నెక్స్ట్ ఇటు చూసుకుంటే శాసనసభలో అక్కడ డిఎస్సి మీదనే చర్చ జరుగుతుంది. మరి 11 మంది వెళ్ళొచ్చుగా, అక్కడ కూర్చోవచ్చుగా, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. అక్కడ నారా లోకేష్ గారు క్లియర్గా చెప్తున్నారు, కుర్చీలు ఉన్నాయా, మేము వేసినాం రండి అని. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ 5 ప్రశ్నల కంటే ఇంకో ఇంపార్టెంట్, అంటే ఈ 5 ప్రశ్నలతో పాటు ఒక 2-3 సమస్యల గురించి మనకు కొంతమంది రాసి పంపించారు. మరి అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉంటారండి, మనం పెద్ద అదాకని.
ఉంటారు కదా నచ్చేవాళ్ళు కొంతమంది. పాషా గారు మీ ఈ ప్రోగ్రామ్ ఏదైతే వీడియోస్ ఉంటాయో ఆ వీడియోస్ కింద చాలా బ్యాడ్ కమెంట్స్ చేస్తున్నారండి కొంతమంది అని ఒక ఫాలోవర్ చాలా ఫీల్ అయ్యారు. నేను ఒకటే విషయం చెప్తానండి, మంచి ఉన్న ప్రతి చోట చెడు ఉంటుంది. ఓకే, మనం పట్టించుకోవాల్సిన అవసరంలా, బతకనియండి, బతుకుతారు ఏముంది. మనల్ని ఒక మాట అని ముందున్న వాడికి ఆనందం కలుగుతుందంటే అన్నివ్వండి, ఏముంది, తప్పేముంది, అననివ్వండి. అట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. అట్లాంటి వాటిని పట్టించుకునే ప్రసక్తే లేదు. ఈ రాబోయే ఈ 3 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో, 2.5 సంవత్సరాల ఎన్నికలకి దాదాపుగా కొంచెం అటు ఇటుగా, ఈ 2.5 సంవత్సరాల్లో దబిడి దిబిడే వేసేద్దాం, తప్పులే. అంటే బాలకృష్ణ గారి డైలాగ్ వాడుకున్నా, తప్పకుండా రోజు సమస్యల మీద మాట్లాడదాం. ఈ రోజు నుంచి అయితే ఇంకా పెంచేసిన నేను. ఇప్పుడు మన ఛానల్ కాదు, వేరే ఛానల్లో కూడా మన వీడియోస్ రాబోతున్నాయి. సో ఓకే, వాటి గురించి నేను మాట్లాడను. అంటే వేరే చోటకు కూడా ఎవరైనా పిలిస్తే వెళ్తున్నా, ఫస్ట్ వెళ్ళేవాడిని కాదు, ఎందుకంటే సమయం అన్నది చాలా షార్ట్గా ఉండే. సో తప్పకుండా మనం ఎంత ప్రజల మంచి కోసం గొంతు విప్పగలము అంతగా మాట్లాడదాం తప్పకుండా. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఇతర అనలిస్టుల గురించి ప్రశ్నిస్తున్నారు. అంటే మొన్న సాటర్డే రోజే నేను చెప్పా, అర్హత సంపాదించుకున్న తర్వాత నేను మాట్లాడతా అని. ఒకేసారి చెప్తానండి, నేను మాటికి ఆ విషయాలని మళ్ళీ చెప్పను. నేను ఒకసారి చెప్పానంటే ఆ మాట మీద నిలబడతాను. కొంతమంది రాజకీయ నాయకుల్లాగా కాదు, ఓసారి ఒక రాజధాని, ఓసారి 3, అట్లా నా వల్ల కాదు. నేను మాట చెప్పాను, ఫస్ట్ నన్ను ఆ అర్హత సంపాదించుకోనివ్వండి, దాని తర్వాత తప్పకుండా ఇతర అనలిస్టుల గురించి కూడా కమెంట్ చేసే స్థాయికి నేను వచ్చాక కమెంట్ చేస్తాను. అండ్ అందులో కూడా ఒక స్పెసిఫిక్గా ఒక వ్యక్తి ఒక అనలిస్ట్ గురించి అడగడం జరిగింది. ఆయన హైదరాబాద్ నుంచి ప్రశ్న అడిగినటువంటి వ్యక్తి. నేను ఒక విషయం చెప్తానండి, మీరు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో అది ఒక ఛానల్కి మరియు ఒక అనలిస్ట్కి సంబంధించిన ప్రశ్న. నేను కమెంట్ చేయాలి అనుకోవట్లేదు, బాగుండదు. ఓకే, సో అర్థం చేసుకోండి, ఏమీ అనుకోవద్దు. ఓకే, మనకి చాలా ప్రశ్నలు వచ్చాయి, ఆ ప్రశ్నలు కూడా రేపు తప్పకుండా తీసుకుంటాను, ఏమనుకోవద్దు. అండ్ మీరు కూడా ఏదైనా ప్రశ్న నన్ను అడగాలి అనుకున్నా, లేదా ఏదైనా టాపిక్ మీద నేను మాట్లాడాలి అనుకున్నా, దయచేసి కింద కనిపిస్తున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ రూపంలో మీరు మీ ప్రశ్నని లేదా టాపిక్ని మెసేజ్ చేయండి. ఆడియో మెసేజ్ కూడా పంపించవచ్చు. మళ్ళీ మన రేపటి ప్రోగ్రామ్కి మనసులో మాట 6వ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయడం మాత్రమే కాదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోని మీకు తెలిసిన గ్రూపులలో, వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.